ఏబిఎన్ ప్రేక్షకులకు ఓం నమో వెంకటేశాయ. నేను ఈరోజు తిరుమలలోని తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉన్నాను. ఆవిడ తిరుమలలో అన్నం ప్రసాదంగా పెట్టాలి అని ఒక కోరిక ఈవిడిది. ఆ పని చేసిన మొట్టమొదటి శ్రీవారికి భక్తురాలు కూడా ఈవిడే. మొదటిసారి ఒక భక్తునికి, ఆకలితో వచ్చిన భక్తునికి అన్నం ప్రసాదంగా పెట్టి ఆ భక్తుడి ఆకలి తీర్చింది ఈ అమ్మ. శ్రీవారికి చాలా 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 పెద్ద భక్తురాలు అని చెప్తాడు వెంగమాంబ గారు. సో ఆవిడ పేరు మీద ఇక్కడ రోజుకి దాదాపుగా 60 నుంచి 70,000 వరకు భక్తులు ఇక్కడికి వచ్చి 3 పూటల బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, 3 పూటల ఇక్కడ కడుపు నిండా భోజనం చేసి మరి హ్యాపీగా బయటికి వెళ్తారు. అటు దర్శనం చేసుకున్నా, అటు దర్శనం చేసుకోకపోయినా. ఇక్కడ ఉండే ఈ కిచెన్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కిచెన్ అనొచ్చు. చాలా మెగా కిచెన్ అని కూడా అనొచ్చు. అంత పెద్ద కిచెన్. ఎందుకంటే దాదాపుగా 60 నుంచి 70,000 మందికి ఒక కిచెన్లో కుక్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు ఇక్కడ చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా పెద్ద డైనింగ్ హాల్ ఉంది. అలాంటివి 4 ఉన్నాయి. ఆ 4 డైనింగ్ హాల్స్లో ఒక్కొక్క డైనింగ్ హాల్లో ఒక్క టైంకి పర్ టైం ఇక్కడ దాదాపుగా 1000 మంది కూర్చొని ఒకేసారి డైనింగ్ చేయొచ్చు. సో ఇలాంటి చాలా విశేషాలు ఈ ఎపిసోడ్ లో నేను మీకు చూపించబోతున్నాను. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో లెట్స్ గో ఇన్ టు ద కిచెన్ అండ్ వాచ్ హౌ దే కుక్. అండ్ దాంతో పాటు ఇక్కడ స్టోరేజ్ ఎలా చేస్తారు, అండ్ దాంతో పాటు ఇంత పెద్ద కిచెన్ లో వెజిటబుల్స్ అన్ని ఎలా కట్ చేస్తారు, ఇవన్నీ కూడా నేను చూసి మీ అందరికి కూడా చూపిస్తాను. ముందుగా అమ్మ ఆశీర్వాదంతో మనం లోపలికి వెళ్దాం. కుకింగ్ చేయడానికి వెజిటేబుల్స్ చాలా ఇంపార్టెంట్. గ్రెయిన్స్ ఎంత ఇంపార్టెంట్, వెజిటేబుల్స్ అంతే ఇంపార్టెంట్. సో వెజిటేబుల్స్ అన్ని కూడా ప్రొక్యూర్ చేసిన తర్వాత ఒక స్టోరేజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆ స్టోరేజ్ డిపార్ట్మెంట్ లో మీరు మొత్తం స్టోర్ చేస్తారు. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. సో మొత్తానికి అయితే ఇదే ఆ స్టోరేజ్ డిపార్ట్మెంట్. సో ప్రొక్యూర్ చేసినటువంటి ఐటమ్స్ అన్ని కూడా, వెజిటేబుల్స్ అన్ని కూడా ఇక్కడ స్టోర్ చేయబడతాయి. మనం చూడొచ్చు ఇక్కడ గుమ్మడికాయలు ఉన్నాయి. అండ్ దాంతో పాటు మనకి ఎదురుగానే ఆనపకాయలు. సో మిగతా వెజిటేబుల్స్ అన్ని కూడా ఇక్కడ స్టోర్ అయి ఉన్నాయి. సో ఈ డిపార్ట్మెంట్ లో స్టోర్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మనకి కట్టింగ్ సెక్షన్ లోకి వెళ్తాయి. సో కట్టింగ్ సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కట్ చేసి అప్పుడు కిచెన్ లోకి వెళ్తాయి. సో ఇది మనం నార్మల్ స్టోరేజ్ చూసాం కదా. సో ఇప్పుడు మనం కోల్డ్ స్టోరేజ్ లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇదే ఆ కోల్డ్ స్టోరేజ్ అన్నమాట. సో ఒకసారి మనం చూస్తే, సో ఇదే ఆ కోల్డ్ స్టోరేజ్ డిపార్ట్మెంట్. మనకి ఇంట్లో ఫ్రిడ్జ్ ఎలాగైతే ఉంటుందో, సో ఇక్కడ మనకి కూరగాయలు అనేవి పాడవకుండా, మనం ప్రొక్యూర్ చేసిన కూరగాయలు ఎక్కువ ఒకవేళ మనకి ఉన్నప్పుడు మనం ఎక్కడైతే స్టోరేజ్ చేసుకుంటామో, సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. సో కొత్తిమీర, అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఆ డబ్బాల్లో టమోటోలు ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇదిగోండి కరివేపాకు. సో ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ లో వాళ్ళు ప్రొక్యూర్ చేసుకొని స్టోర్ చేసుకుంటారు అన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఇక్కడ కటింగ్ సెక్షన్. ఇది సో ఇది కటింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈరోజు గుమ్మడికాయలు ఇక్కడ కట్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద గుమ్మడికాయ కట్టింగ్ అనమాట. సో ఈ గుమ్మడికాయ అయితే ఉందో ఇదంతా క్వాలిటీ చెక్ అయిన తర్వాత ఇక్కడికి స్టోర్లోకి వస్తుంది. స్టోర్లో ఇక్కడ దీన్ని కట్ చేయడం జరుగుతుంది. సో ఈ గుమ్మడికాయని 2 పీసెస్గా కట్ చేస్తారు. సేమ్ జస్ట్ ఇలాగా పైన ఏదైతే ఉంటుందో అది తీసేసి సో ఇలా 2 పీసెస్గా కట్ చేస్తారు. చేసిన తర్వాత దీన్ని ఈ లోపల ఉన్న గుజ్జు, తర్వాత విత్తనాలు ఉన్నాయి కదా, ఈ విత్తనాలని ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. సో గుజ్జంతా తీసిన తర్వాత ఇప్పుడు ఇది కటింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ.
ఈ కట్ చేసుకున్న ఈ గుమ్మడికాయలు అన్నీ ఉన్నాయి కదండి, సో ఈ గుమ్మడికాయల్ని మనం కుకింగ్ కి వాడతాం అనమాట. సో ఇలా ఫైన్ గా కట్ చేసుకోవాలి. సో ఫ్రెష్ గా మనం పంకిన్ కటింగ్ చూసాం కదా. సో ఇప్పుడు నాతో పాటు క్యాబేజ్లు ఉన్నాయి ఇక్కడ నా వెనక. సో ఇవి కూడా ఫామ్ నుంచి ఫ్రెష్ గా వచ్చాయి ఇక్కడికి. సో దీంతో పాటు ఇక్కడ ఈ సెక్షన్ మొత్తం కటింగ్ సెక్షన్ ఇది. సో ఇక్కడ మిషన్ కటింగ్ ఉంటుంది, మాన్యువల్ కటింగ్ ఉంటుంది. సో ఈ మిషన్ కటింగ్, మాన్యువల్ కటింగ్ ఒక వెజిటేబుల్స్ ని ఎలా కట్ చేస్తారు, స్వామివారికి ఆఫర్ చేసే ఆ ప్రసాదంలో ఎలా మిక్స్ చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తున్నట్లుగా అయితే మనకి ఈ రెడ్ కలర్ యాడిషన్ ఉంది, దాంతో పాటు గ్రీన్ కలర్. సో మనకి అంటే ఎంత ఫ్రెష్ గా ఉందో మనకి ఈజీగా చెప్పేయచ్చు. చూపిస్తాను మీకు ఒకసారి. సో రాడిష్ ఫ్రెష్ గా ఉందా, ఎంత నీట్ గా ఉందనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో జ్యూస్ కనిపిస్తుంది చూసారా, ఈ వాటర్ లేయర్ చూసారా, అంత ఫ్రెష్ రాడిష్ ఇది. సో ఫ్రెష్ వెజిటేబుల్స్ ప్రసాదంలో ఆఫర్ చేయబడతాయి. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకి బీట్రూట్ ఉంది. సో బీట్రూట్ కూడా ఇక్కడ కట్ చేస్తున్నారు. సో చాలా ఫ్రెష్ రెడ్ కలర్ బీట్రూట్ అండి ఇది. సో అలా ఇది కట్ చేస్తున్నారు మీరు? ఓకే. సో ఇది ఎందుకు ఇంత లావులో కట్ చేస్తున్నారు వాళ్ళేమో? అచ్చా, ఇది మళ్ళీ మిషన్ కటింగ్ కలుగుతుంది. ఓకే. సో ఇక్కడ దీన్ని ముక్కలుగా మాన్యువల్ గా కట్ చేసుకొని మళ్ళీ దీన్ని మిషన్ లో చేస్తారు. మిషన్ ఫైన్ గా చాప్ చేస్తుంది దీన్ని. సో మొత్తానికి అయితే బీట్రూట్ హ్యాండ్ తో ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న తర్వాత, సో ఇది మిషన్ అండి. సో ఈ మిషన్ లో మనం ఒకవేళ ఈ బీట్రూట్ వేస్తే ఫైన్ గా చాప్ అయి మనకి బయటకు వస్తుంది. ఐ షో యూ. సో ఇలా మనకి ఎప్పుడైతే మనకి ఇలా ఫైన్ గా చాప్ అవుతుందో, ఇది కర్రీస్ లోకి లేకపోతే సాంబార్ లోకి అన్నింటిలోకి బీట్రూట్ అవసరం ఉన్న ప్రతి రెసిపీలో వాళ్ళు వాడతారు అనమాట. సో ఈ మెషిన్ ఆల్మోస్ట్ లైక్ ఒక 1 hour కి మోర్ దెన్ 250 kilos ఇది ఈజీగా చాప్ చేస్తుంది. సో వాష్ చేసిన తర్వాత ఈ కీరాని ఈ మెషిన్ లో పెట్టి హ్యాపీగా వాళ్ళు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటారు. ఇదంతా ఆటోమేషన్ ప్రాసెస్. సో ఇక్కడ పెట్టంగానే ఇక్కడ నుంచి మనకి కీరా వచ్చేస్తుంది. సో ఈ కీరాని వాళ్ళు కావాల్సినటువంటి కర్రీస్ లో వాళ్ళు వాడేస్తారు అనమాట. వెజిటేబుల్స్ అన్ని ప్రొక్యూర్ చేసిన తర్వాత సో ఫస్ట్ అవి క్లీన్ అవుతాయి, వాష్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఈ వాషింగ్ సెక్షన్ లో ఉన్నాం. సో ఇక్కడ వాష్ అయిన తర్వాత అప్పుడు కటింగ్కి వెళ్తాయి. సో మొత్తానికి అయితే ఇలా ఇక్కడ వాష్ చేసి కట్ చేసి అప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా మనకి కింద కిచెన్ లోకి పంపిస్తారు. ఆ కిచెన్ లో ఈ వెజిటేబుల్స్ అన్ని రెసిపీకి తగ్గట్టుగా వాడి మంచి టేస్టీ ఫుడ్ అయితే తయారవుతుంది. సో ఇంకా లేట్ ఎందుకు కిచెన్ లోకి వెళ్ళిపోతాం నాడు. సో నేను ఇందాక చెప్పినటువంటి ఇండియాస్ గ్రేట్ మెగా కిచెన్ ఇదే అండి. శ్రీవారి ప్రసాదం ఇక్కడే తయారవుతుంది. సో నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో ప్రసాదం ఎలా తయారు చేస్తారు,
మనకి చెప్పడానికి హెడ్ కుక్ ఉన్నారు మనతో పాటు రాజారెడ్డి గారు. హలో అండి. ఓ నమో వెంకటేశ. సో ఆ రాజారెడ్డి గారు ఈరోజు భక్తులకి ఏం ప్రసాదం పెడుతున్నారు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పొంగలి, ఓకే, మధ్యాహ్నం అన్నము, సాంబారు, రసము, కర్రీ, స్వీట్ పొంగల్, బెల్లం ప్రసాదం పెట్టుకుంటాం, మజ్జిగ. ఓ నైస్. సో ఇదంతా ఇక్కడే తయారవుతుంది. అన్ని ఇక్కడే తయారు. ఇంతమంది భక్తులకి ఇచ్చే ప్రసాదం ఇదే కిచెన్ లో తయారవుతుంది. ఇదే కిచెన్. వావ్. సో చూద్దామా ఎలా తయారవుతుందో? రండి సార్, రండి. తప్పకుండా, నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. సో లెట్స్ గో ఇంటు ద కిచెన్. సో ముందుగా ఇప్పుడు ఏం చూపిస్తున్నారు రాజారెడ్డి గారు? మసాలాలు చూపిస్తాం సార్. మసాలా మసాలాకి చట్నీ, సాంబార్కి, రసానికి అన్నిటికీ మసాలాలు వేస్తాం మేము. ఆ మసాలాలు మేమే తయారు చేసుకొని మేమే ప్రిపరేషన్కి వాడుకుంటాం. ఓకే, అంటే మీరు ఎక్కడ బయట నుంచి బయట కొనుక్కోరు? ఇంకా దేవస్థానం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఆ మసాలాలు మీరే తయారు మేమే చేయాలి. తయారు చేసి మేమే సాంబార్కి, రసానికి, చట్నీకి, కర్రీకి వాడతాం. ఓకే, ఇక్కడ మసాలాలు వీళ్ళే రెడీ చేసుకుంటారంట. సో ఆ మసాలాలు ఎలా రెడీ చేస్తారు చూద్దామా? ఓకే, సో ముందుగా చట్నీ సార్, చట్నీ చట్నీ మసాలా వేస్తాం. ఇది చట్నీ మసాలా. చట్నీ ఓకే, చట్నీ మసాలా వేసుకుంటారు మీరు ఇప్పుడు. చట్నీ ఓకే, ఏం వేస్తారండి మసాలాలో? పచ్చిమి ఉప్పు, ఉడుగు ఉప్పు, కొబ్బరి, మిరపకాయ వేస్తాం. చింతపండు ఫస్ట్ నూనె వేడైన తర్వాత ఓకే, పచ్చిని ఉప్పు, ఉడుగు ఉప్పు, ఓకే, మిరపకాయ వేయించుకుంటాం. వేయించుకుంటాం. మళ్ళీ కొబ్బరి గడ్డ వేయించుకొని ఓకే. మళ్ళీ 4 గ్రైండింగ్ పంపించాం. ఓకే ఓకే, సరే చేద్దాం. పచ్చిమి ఓకే, ఫస్ట్ పచ్చిమి ఉప్పు, నెక్స్ట్ ఉదిపప్పు, సో ఇప్పుడు మిరపకాయ. మిరపకాయ. ఓకే, మిరపకాయ కూడా వేసేస్తారు. సో ఇప్పుడు ఇదంతా వేస్తారు. లంగా కొంచెం వేగిన తర్వాత చింతపండు వేయాలి. చింతపండు ముందు వేయించితే పచ్చి వాసన పోతుంది. నువ్వు రైతు ముందు వేసుకుని ఓకే, లాస్ట్ ఇది ఈ మిశ్రమం అంతా అంతే. బయటికి బయట తీసేసి తీసిన తర్వాత దీన్ని వేసి తీసేస్తాం. ఓకే